పప్పుల్స్ తెలీదా మీకు? మన నెల్లూరులో ఫేమస్. ఈ డైలాగ్ నిజంగానే ఫేమస్ అయిందండి. మన మంచు లక్ష్మి అక్క దయ వల్ల. సో, యూట్యూబ్‌లో వైరల్ అయిన నెల్లూరు పప్పుల్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామా? ఇంట్లో కామన్‌గా ఉన్న కందిపప్పుతో పాటు టమోటాలు, పచ్చిమిర్చి ఉంటే చాలు. ఈ నెల్లూరు ఫేమస్ పప్పుల్స్‌ని టమోటా, పచ్చిమిర్చి వేసేసి ఎంతో సింపుల్‌గా, ఈజీగా, సూపర్‌గా కుదిరేలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. మన బుజ్జి కుక్కర్‌లో ఒక హాఫ్ కప్పు కందిపప్పు వరకు తీసుకోండి. నేనైతే ముగ్గురు కోసం మాత్రమే చేస్తున్నాను. మీరు మనుషుల్ని బట్టి ఇంకొంచెం యాడ్ చేసుకోండి కందిపప్పుని. తీసుకున్న కందిపప్పుని 2, 3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు ఆ నీళ్ళని వంచేసి మనం ఫ్రెష్‌గా కందిపప్పు మునిగేంత వరకు వాటర్‌ని వేసి ఓ 10 నిమిషాల వరకు నాననివ్వండి. ఈలోపు మనం ఒక 3, 4 టమోటాలు తీసుకొని పెద్ద సైజు కాబట్టి నేను 3 వేశాను. చిన్న సైజు అయితే 4 వరకు వేయండి. టమోటా వేస్తేనే టేస్ట్ బావుంటుంది. ఈ టమోటాలన్నీ ముక్కలుగా కట్ చేసి ఈ కందిపప్పులో వేసేసేయండి. ఒక ఉల్లిపాయను కూడా 3/4 వరకు కట్ చేసి వేసి పావు భాగం పక్కనుంచుకోండి. పచ్చిమిర్చి ఒక 7, 8 లేదు మీకు కావాల్సిన కారం అంతా అవి కడుక్కొని ఇట్లా ముక్కలు వేసేసేయండి. కొద్దిగా పసుపు, చింతపండు ఇలా నేను చూపించినంత సైజులో ఒక సెపరేట్ గ్లాస్‌లో కొద్దిగా వాటర్ వేసి ఇలా కుక్కర్‌లో పెట్టేసి నేనైతే కుక్కర్‌లో వెనపడం అనేది కష్టంగా ఉన్నవాళ్ళు కొంచెం ఒక 6, 7 విజిల్స్ వరకు తెప్పించుకోవచ్చు. లేదు మేము గట్టిగా ఎనపగలము అన్నవాళ్ళు 3, 4 విజిల్స్ అయితే సరిపోతుంది. ఈ కుక్కర్ ఉడికి ప్రెషర్ పోయేలోపు నేను తిరగమాత పెట్టేసుకుంటాను. పోపు పెట్టుకునే బాండీని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చు. మెంతులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి చిటపట అనిన తర్వాత ఉల్లి, వెల్లుల్లి వేసేసి కరివేపాకును కూడా యాడ్ చేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. తిరిగి మాత కొంచెం బ్రౌన్ కలర్లో వస్తేనే పప్పుకి ఆ టేస్ట్. అది వేసి పక్కన ఉంచుకున్న తర్వాత పప్పు ప్రెషర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు చింతపండు సపరేట్‌గా పెట్టుకున్నాం కదా! దాన్ని పక్కకి తీసేసి వాటర్ ఎక్స్ట్రా ఉన్న వాటర్‌ని పప్పులో ఇవన్నీ ఒక బౌల్‌లో వేసుకోండి. చింతపండు వరకే తీసుకొని ఈ కందిపప్పులో మనం వెనుపుకోవాల్సిన దాంట్లో కుక్కర్‌లో వేసేసేయండి. ఇలా మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోండి. పులుపు తినేదాన్ని బట్టి. ఇప్పుడు దీన్ని ముద్దకవం తీసుకొని బాగా వెనుపుకోవాలి. దీంట్లో కల్లుప్పు అంటాం కదా! దాన్ని వేసేసి మనం ఆల్రెడీ ఒక 6, 7 విజిల్స్ పెట్టుంటాం కాబట్టి బాగా మెత్తగా అయిపోయి ఉంటుంది. జస్ట్ ఒక 1 ఆర్ 2 మినిట్స్ జస్ట్ లైట్‌గా అంటేనే పప్పు మెదిగిపోతుంది. ఇప్పుడు పప్పు ఉడకబెట్టిన తర్వాత కొంచెం ఎక్స్ట్రాగా ఉన్న వాటర్‌ని సెపరేట్ తీసి పెట్టుకున్నాం కదా! ఆ మిగిలిన వాటర్‌ని కూడా చింతపండు పెట్టిన వాటరు ఇవన్నీ కూడా వేసేసేయండి. మనకి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం తిరగమాతని వేసేసుకోవాలి. పప్పుని అటు ఇటు తిప్పి మళ్ళీ నెక్స్ట్ పప్పుని ఇంకొంచెం సేపు తెరల కాగనివ్వాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం స్టవ్ మీద పెట్టి చూడండి ఇంత కొంచెం పల్చగా ఉంటేనే ఈ పప్పుల్స్ అనేది కమ్మగా వస్తుంది. గట్టిగా ఉంటే నార్మల్ టమాటా పప్పు అయిపోతుంది. సో వాటరీగా ఉన్నప్పుడే ఈ పప్పుల్స్ టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక 2, 3 పొంగులు వచ్చేంత వరకు మనం ఈ పప్పుల్స్‌ని బాయిల్ చేసుకోవాలి. ఈ పప్పుల్స్‌తో పాటు చికెన్ ఫ్రై కానీ, ఎగ్ ఫ్రై కానీ లేదు వెజిటేబుల్స్‌లో వంకాయ, అరటికాయ ఇలాంటివన్నీ కూడా ఫ్రైగా చేసుకుంటే చాలా బావుంటుంది. ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసేస్తే మనకు టేస్టీగా ఉండే కమ్మని నెల్లూరు ఫేమస్ పప్పుల్స్ అనేది రెడీ అయిపోతుంది. చిన్నప్పుడు పప్పుల్స్ అని చాలా ఇష్టంగా తినేవాళ్ళం అనమాట. 90స్‌లో పుట్టిన వాళ్ళు, 80స్‌లో పుట్టిన వాళ్ళకైతే ఈ పప్పుల్స్‌ని ఎంజాయ్ చేసిన వాళ్ళలో ఎక్కువ మంది ఉంటారు. మీకు నేను చేసిన ఈ నెల్లూరు ఫేమస్ పప్పుల్స్ నచ్చుంటే మన ఛానల్ ఫస్ట్ టైం గనక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. ఈ పప్పుల్స్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.